నమ్మకం ఉండేది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారులు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఏమన్నారో చూద్దాం. 6100 పోస్టుల్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2280. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఎస్జిటి పోస్ట్కి కేవలం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే బిఎడ్ చేసినా కూడా ఎస్జిటి పోస్ట్కి అర్హత లేదు. మరి ఇది సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా 24లో ఇచ్చిన నోటిఫికేషన్లో బిఎడ్ వాళ్ళకి అలాగే డిఎడ్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ పరీక్ష రాసే అర్హత మనము ఇచ్చాం అప్పుడు. అలాగే రెండో ల్యాబ్స్ ఏంటంటే ఇది నోటిఫై చేసినప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఆల్రెడీ అమల్లో ఉన్నప్పటికీ హారిజాంటల్ దాంట్లో నోటిఫై చేయలేదు. సో ఈ రెండు గ్యాప్స్ ల్యాప్సెస్ వల్ల క్యాండిడేట్స్ కోర్టుకి వెళ్తే కోర్టు దీన్ని స్టే చేయడం జరిగింది. ఈ టెక్నికల్ ఇష్యూస్ని మనం రెక్టిఫై చేసి క్యాన్సిల్ చేసి మళ్ళా మనం ఫ్రెష్గా 16,347 మెగా డిఎస్సి కింద ఇవ్వటం జరిగింది. సో ఈ 6,100 పోస్టులు ఫిలప్ చేయకపోవటానికి కారణాలు ఈ రెండు. ఒకటి, ఎస్జిటీస్కి బిఎడ్ వాళ్ళని అలౌ చేయటము, హారిజాంటల్ రిజర్వేషన్స్ అప్లై చేయకపోవటం వల్ల ఇది జరిగింది. ఇది ఒక ఇష్యూ. రెండోది, ఈ ఎస్సీఆర్టీ డైరెక్టర్కి అలాగే డిఎస్సి కన్వీనర్కి ఇవ్వటం అనేది ఒక ఇష్యూ. ఇది ఎస్సీఆర్టీ కావచ్చు లేకపోతే డిఎస్సి కావచ్చు, అంటే టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్స్. మనం డిఎస్సి అని అంటాం కానీ పార్లెన్స్లో ఇట్ ఈస్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. ఈ రెండు కూడా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమే. ఆ ఆఫీస్లో ఉండే ఒక సెక్షన్స్ డిఫరెంట్ వర్టికల్స్. మనం డిఎస్సి కండక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. టెట్ కండక్ట్ చేయాలి, టెట్ తర్వాత డిఎస్సి కండక్ట్ చేయాలి. దీనిలో ఎక్కడ కూడా గ్యాప్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము, ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్, గవర్నమెంట్ హ్యాస్ దట్ ప్రిరగేటివ్ టు టేక్ డెసిషన్ విచ్ ఆఫీసర్ టు ప్లేస్ వేర్ అనేది. కాబట్టి దీంట్లో ఎటువంటి మిస్టేక్ కానీ లేకపోతే ఎటువంటి ల్యాబ్స్ కానీ లేదు. ఇట్స్ ప్యూర్లీ అన్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. సో ఇట్ ఈస్ మెంట్ టు స్పీడప్, క్లియర్ ది కన్ఫ్యూజన్ అండ్ మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ప్రాసెస్ స్మూత్గా జరగటానికి తీసుకున్న నిర్ణయం. మరి అదేవిధంగా కూడా స్మూత్గా జరిగింది కాబట్టి వీ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్. ఏపీలో రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం